ప్రతి నెల 1వ తేదీకి జీతం వస్తుంది, 5వ తేదీకి ఈఎంఐ, 10వ తేదీకి స్కూల్ ఫీజు, 15వ తేదీకి కిరాణా, 20వ తేదీకి కరెంటు బిల్. ఇంకా మిగిలేదు. మధ్యతరగతి జీవితం అంటే లెక్కలతో బ్రతకడం. 1 రూపాయి ఎక్కువైనా మనకు టెన్షన్. అదే సమయంలో టీవీలో వింటాం ఉచిత పథకాలు, ఉచిత సదుపాయం, ఉచిత డబ్బు. మన ఇంట్లో లెక్కలు ఇలా కష్టంగా ఉంటే ఇంకా దేశం లెక్కలు ఎలా పనిచేస్తాయి? గత వీడియోలో బడ్జెట్ డే అంటే ఏంటో తెలుసుకున్నాం. కానీ ఈరోజు అసలు విషయం, బడ్జెట్లో ప్రభుత్వం నిజంగా ఏం చెప్తుంది, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు దాని అర్థం ఏమిటి, అందరికి అర్థమయ్యేలా ఒక 4 పాయింట్స్లో క్లియర్ చేద్దాం. ఈ వీడియోలో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేదు, సాధారణ లెక్కలు, మన జీవితం, మన డబ్బు అంతే. పాయింట్ నెంబర్ 1, బడ్జెట్ మాటల్లో నిజం. బడ్జెట్ ప్రసంగంలో ఫ్రీ అనే మాట చాలా అరుదుగా వినిపిస్తుంది. దాని బదులుగా ఇలా అంటారు: సంక్షేమ పథకం, సబ్సిడీ, ఆర్థిక సదుపాయం. ఇలా పేర్లు మారుతాయి కానీ డబ్బు మాత్రం అదే ఉంటుంది. ప్రభుత్వం చెప్తుంది మేమిస్తున్నామని, కానీ అసలు ప్రశ్న ఎవరి డబ్బు? పాయింట్ నెంబర్ 2, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వానికి సొంతంగా ఏమైనా డబ్బులు ఉంటాయా? ఉండవు. అవి మన నుంచే రికవర్ చేస్తారు. ఎలా అంటే, ఫస్ట్ వన్ ట్యాక్స్ అంటే పన్నులు. ఇది మన జీతంపై పడే పన్ను. మనం కొనుగోలు చేసే ప్రతి ప్రోడక్ట్పై జిఎస్టీ, లైక్ పెట్రోల్, పాలు, ఫోన్ రీఛార్జ్, ఇలా. సెకండ్ వన్ లోన్ అంటే అప్పులు. ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది, అది ఈరోజు మనకు ఉపయోగపడుతుంది కానీ రేపు మన పిల్లలకు భారం అవుతుంది. థర్డ్ వన్ ప్రభుత్వ ఆస్తులు అమ్మడం. అందుకే మనం గుర్తుంచుకోవాలి, ఉచితం అనిపించేది కూడా ఎక్కడో ఒక చోట మనమే చెల్లిస్తున్నాం. సో క్లియర్గా ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు మనం చెల్లించిన పన్నులే. పాయింట్ నెంబర్ 3, ఈ ఫ్రీబీస్ నిజంగా ఉపయోగమా? ఇప్పుడు ఫ్రీబీస్ కోసం ముఖ్యమైన విషయం, ఉచిత కరెంట్, ఉచిత బస్సు, ఉచిత డబ్బులు. ఇవి వినగానే మనకు సంతోషం వస్తుంది, ప్రత్యేకంగా మన మధ్యతరగతి కుటుంబాలకు. ఎందుకంటే ప్రతి నెల లెక్కలతోనే మన జీవితం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక కుటుంబం నెలకి 20,000 సంపాదిస్తే వాళ్ళ ఖర్చు 25,000 అయితే, ఆ లోటును అప్పుతో నింపితే అది సహాయమా లేక సమస్య మొదలవుతుందా? అలాగే దేశం కూడా ఈరోజు సౌకర్యం కోసం రేపటి భారాన్ని పెంచుకుంటే దాన్ని పూర్తిగా మంచిదని అనలేము. అలానే ప్రతి ప్రీబీ తప్పు కాదు. పాయింట్ నెంబర్ 4, మంచి ప్రీబీస్, ప్రమాదకర ప్రీబీస్. విద్య, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్. ఇవి వ్యక్తిని నిలబెడతాయి కానీ పని లేకుండా డబ్బు ఇవ్వడం, ఉత్పత్తి లేకుండా ఖర్చు చేయటం, ఇవి అలవాటుగా మారితే అది ప్రమాదకరం. సహాయం అనేది మనిషిని బలంగా చేయాలి కానీ ఆధారపడేలా కాదు. ఈ వీడియోలో నేను చెప్పదలిచింది ఒకటే, ఫ్రీ అనగానే ఆనందపడకూడదు. ముందుగా ఒక ప్రశ్న అడగాలి, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యతరగతి వాళ్ళం కదా, ప్రతి రూపాయి విలువ మనకు తెలుసు. దేశం కూడా ఒక పెద్ద కుటుంబం లాంటిదే, లెక్కలు సరిపోకపోతే భవిష్యత్తు కష్టపడుతుంది. ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి, ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.